క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము 129వ కీర్తన 2వ చరణము. 129వ కీర్తన 2వ చరణము. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయుచు వచ్చిరి, అయినను వారు నన్ను జయించలేకపోయేది. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చదవబడిన లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవచనముగా మనం చూడవచ్చు. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయుచు వచ్చిరి అన్నాడు. సో యవన కాలంలో అధిక బాధలు పొందిన వారు యేసు ప్రభు వారు. 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో జీవించారు. 30 సంవత్సరాలకే ఆయన తన ఇంటిని వదిలి పరిచర్య నిమిత్తము ఆ ప్రాంతమంతా తిరుగుతూ వచ్చిరి. అప్పటి నుంచి ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టినట్టుగా, అవమానపరిచినట్టుగా మనం చూస్తాం. అదే ఆయన అంటున్నారు, నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయుచు వచ్చిరి, అయినను వారు నన్ను జయించలేకపోయిరి అన్నాడు. అధిక బాధలు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే మరణము అని కూడా అనొచ్చు. మరణాన్ని కూడా వారు ప్రభువారికి రుచి చూపించారు. ఆయన ప్రభువారు జయించారు, వారు ప్రభువుని జయించలేకపోయారు. దీన్ని బట్టి మనం చూస్తే మనం కూడా శ్రమల గుండా వెళ్తాం, కానీ శ్రమలు మనల్ని జయించలేవు. ఎందుకంటే యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ఆయన అంటారు, నేను లోకమును జయించాను అంటాడు. లోకమును ఆయన జయించాడు కాబట్టి లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను అధైర్యపడద్దు, నేను లోకమును జయించి ఉన్నాను అని అంటాడు. లోకమును ఆయన జయించాడు అని అంటే దాని అర్థము మనం కూడా జయించటానికి ఆయన కృప చూపిస్తాడు అని. ఆ మాటనే మనము ఆధారం చేసుకొని ఈ లోకంలో అపవాది వల్ల, సాతాను వల్ల కలిగే శ్రమలను జయించాలి. 33వ అధ్యాయము 16వ అధ్యాయము 33వ వచనం యోహాను సువార్తలో ఆయన అంటారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగులను, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. సో ఆయన లోకాన్ని జయించాడు. లోకాన్ని ఆయన జయించినప్పుడు మనం కూడా లోకాన్ని జయించగలిగిన కృపను, అధికారాన్ని దేవదేవుడు మనకు దయచేస్తారు. ఆ అధికారాన్ని, ఆ కృపను వాడుకొని మనము ముందుకు కొనసాగాలి. పడుతుంటాము, అయినా లేవాలి, నిలబడాలి, స్థిరపడాలి. బలహీనతను ఆయన చేతులకు అప్పచెప్పాలి. ఆయనే మనల్ని జయించేలా కృప చూపిస్తాడు. మనందరికీ మన శరీర బలహీనతలు ఉన్నాయి, వాటిని జయించగలగాలి. జయిస్తాం. నా యేసయ్య జయించాడు, మనం కూడా జయిస్తాం. అందరికీ మానసిక బలహీనతలు ఉన్నాయి, జయించాలి, జయించుతాం. ఎందుకంటే నా యేసయ్య జయించాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు తోసివేసే దేవుడు కాదు, ఆయన బలపరిచే దేవుడు.
మనం పడినా లేస్తాం, నిలబడతాం, ధైర్యంగా ఉంటాం. అందుకే అధైర్యపడొద్దు. అపవాది జయించాడని నిమిషం మాత్రం గర్వించొచ్చేమో, కానీ నా యేసయ్య వాడిని ఎప్పుడో జయించాడు. అంతిమ విజయం మందే. తాత్కాలికంగా యుద్ధం వాడు గెలుస్తున్నట్టుగా వాడికి అనిపించవచ్చు, కానీ అంతిమ విజయం మనదే. ఎందుకంటే మన ప్రభు గెలిచాడు. దేవుని వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.